పెద్దపల్లి జిల్లాలో మహాలక్ష్మి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య. కమిషనర్ వెంకటేష్ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారన్నారు. సుమారు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని, ఇది మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుక అంటూ కొనియాడారు. నమస్కారాలు. ఈ ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ అయ్యి 1 ఇయర్ గడిచిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కోసం ప్రవేశపెట్టిన, మహిళల కోసం ఉచితంగా ప్రవేశపెట్టిన సాయంత్రం వరకు దాదాపు 290 కోట్ల ప్రయాణాలు, అంటే 290 కోట్ల మంది బస్సు ఎక్కి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని 10,000 కోట్ల రూపాయల సబ్సిడీని దాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం పురస్కరించుకొని మనం ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా శక్తి సభలు అసలు మన చేసుకోవడం చెప్పడం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు చింతకుంట విజయవాడ గారు హాజరు కావాల్సి ఉంటే సార్కి ఇమీడియట్ గా ఈరోజు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడే బయటికి వెళ్ళారు కాబట్టి రాలేకపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వస్తా అని చెప్పారు. డిప్యూటీ సీఎం గారి మన వీసీ ఉంది కాబట్టి సార్ కూడా డిలే అవడం వల్ల నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి పంపడం జరిగింది. ఇంతకుముందు మా టీఎంసీ మేడం గారు వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే 10,000 కోట్లు అంటే అందరికి ఏమైందంటే ఎక్స్ట్రా అంటే ఎక్కువ అనిపిస్తుంది. 10,000 కోట్ల అంటే ఒక బస్ ఎక్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే 10 రూపాయలు అవుతాయి, ఈ నుంచి కరీంనగర్ వెళ్ళిన 50 రూపాయలు అవుతాయి, లేదంటే హైదరాబాద్ వెళ్తే 200 రూపాయలు అయితే కానీ 10,000 కోట్ల రూపాయలు నిజంగా ప్రయాణించారని మాకు కూడా అనుమానం ఉండే. కానీ మా టీఎంసీ గారు ఎంతమంది చెప్పారు, ఒక్క టీఎంసీ కానీ ఒక్క మహిళ మన ప్రభుత్వం